జైసల్మేర్ ఫోర్ట్ చూసిన తర్వాత ఇప్పుడు శాంసంగ్ డ్యూన్స్కి వెళ్తున్నా. జైసల్మేర్ ఫోర్ట్ నుండి హనుమాన్ సర్కిల్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇది హనుమాన్ సర్కిల్. ఇక్కడ భారత్ పెట్రోలియం ఉంటుంది, దాని పక్కకే ఉంటాయి అన్నమాట జీప్స్. ఇవి శాంసంగ్ డ్యూన్స్కి వెళ్తాయి. షేరింగ్ వెహికల్స్ 70 రూపీస్ ఒక్కరికి. లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చినా నేను. సేమ్ రేట్ ఉంది, 70 రూపీస్, ఏం మారలే. నేను శాంసంగ్ డ్యూన్స్కి రీచ్ అయిన తర్వాత కొద్దిసేపు ఇసుకలో ఆడుకొని రిటర్న్ వెళ్ళిపోదాము అని అనుకున్నాం. కూర్చున్నా, వాటర్ బాటిల్ తీసుకున్నా, వాటర్ తాగుతున్నా. మన తెలుగు వాళ్ళు ఆంధ్ర నుండి అనమాట, విజయనగరం నుండి వచ్చిర్రు ఫ్యామిలీ అంతా. సో వాళ్ళు ఇక్కడ ప్యాకేజ్ తీసుకోవాలని అనుకున్నారు అనమాట. వాళ్ళకి హిందీ రాదు, నాకు హిందీ వచ్చి కదా జర నేను మాట్లాడిన అనమాట. ప్యాకేజ్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు అన్నాడు ప్యాకేజ్. ఇక నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను అనమాట అనుకోకుండా. ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం అనమాట. ఈ ప్యాకేజ్లో జీప్ సఫారీ, క్యామెల్ సఫారీ, నైట్ ప్రోగ్రామ్, ఇంకా నైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈరోజు నైట్ స్టే కూడా ఇందులోనే అనమాట. యాక్చువల్గా తను 1600 చెప్పిండు. ఇక మన తెలుగుల గురించి తెలిసిందేగా, మాట్లాడి 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 లాగి 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 ఇంకా 1200కి వచ్చినాం లాస్ట్కి. 1200 ఓకే చెప్పిండు ఆయన. సో ఇప్పుడు జీప్ సఫారీకి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇదనమాట మెయిన్ డెజర్ట్ రూట్. జీప్లో తీసుకొని వెళ్తారు మనల్ని. ఇది రాయల్ డెజర్ట్ అనమాట. ఫస్ట్ రాయల్ డెజర్ట్కి వస్తాము. ఓ బాపురే ఇక్కడ హిందీ మూవీ రిఫ్యూజీ అని ఒకటి షూట్ చేసిర్రంట, అభిషేక్ బచ్చన్ది. ఇది ముఘల్ డెజర్ట్. సెకండ్ రాయల్ డెజర్ట్ తర్వాత ముఘల్ డెజర్ట్కి వచ్చేస్తాం. ఇది ముఘల్ డెజర్ట్. ఇది నేను తెలుగు ఫ్యామిలీ విజయనగరం నుండి అని చెప్పిన కదా, వీళ్ళే అనమాట. ఫుల్ ఫన్నీ, ఫుల్ చిల్, ఫుల్ ఎనర్జీ. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇచ్చుడన్నా ఆంటీ బాగుంది కదా? చాలా బాగుంది. ఈ ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ అనమాట క్యామెల్ సఫారీ కూడా, క్యామెల్ రైడ్ కూడా.
నైస్. ఈ ప్యాకేజ్ లో వెల్కమ్ కూడా మళ్ళీ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టే చేయడానికి అన్నమాట. ఇది టెంట్, స్టే కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అన్నమాట. అమేజింగ్, జింగ్ జింగ్, నైస్. ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది ఇక్కడ, కూలర్ కూడా ఉంది. ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్ ఉంది, లైట్ ఉంది. యాక్చువల్గా వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు, నేను ఒకదాన్ని 10 మెంబర్స్ కదా. వాళ్ళు 3 టెంట్లో అడ్జస్ట్ అయిపోయారు అనమాట. సో నాకు ఒక్కదానికి ఇప్పుడు ఈ టెంట్. ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఫ్రెష్ అయిపోయి ఒక 10 మినిట్స్లో రమ్మన్నారు అక్కడికి. వాష్రూమ్ కూడా ఉంది లోపలనే, ఇందులోనే వాష్రూమ్. ఇదిగోండి. ఓ బాపురే, క్రేజీ పింక్, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇట్లాంటి దాంట్లో టెంట్లో ఉన్నా నేను, కానీ ఇది వేరే ఎక్స్పీరియన్స్. ఇది చాలా పెద్ద టెంట్, మళ్ళీ ఇందులోనే వాష్రూము. ఫస్ట్ టైం ఇట్లా బాగుంది. అనుకోకుండా వాళ్ళు కలిసిరు కాబట్టి వాళ్ళతో పాటు వచ్చిన, లేదంటే వెళ్ళిపోతుండే. నేను ముందు డెజర్ట్ ఉంది కదా, అందులోనే ఆడుకొని కొద్దిసేపు వెళ్ళిపోతుండే. ప్రోగ్రామ్ ఒక 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇందులో టీ, స్నాక్స్ కూడా ఇంక్లూడెడ్. ఫస్ట్ అలా వాటర్ ఇచ్చిండ్రు, నాకు టీ అలవాట్లేదు కాబట్టి నేను టీ తాగలేదు. స్నాక్స్ పకోడీ ఇచ్చిండ్రు, బాగుంది. పకోడీ టేస్ట్ అయితే మా ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లానే ఉంది, సేమ్. చాలా బాగుంది. పకోడీ బాగున్నాయి కదా, నేను ఇంకో ప్లేట్ కూడా తీసుకున్నా. నాకేదో నచ్చింది అంతే, ఇంకా తీసేసుకుంటా. కానీ దీనికి ఏం ఎక్స్ట్రా పైసలు ఏం లేదు, ప్యాకేజ్లోనే. हमारी सखियां
పిలుస్తారు. ఫుడ్ తినుకుంటా కూడా చూడొచ్చు అనమాట ప్రోగ్రామ్. ఇంకా ప్రోగ్రామ్ నడుస్తుంది. టైం 9:30 అవుతుంది. బయటనే హ్యాండ్ వాష్ కూడా ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఆరామ్సే డైనింగ్ సెక్షన్ ఇది. ఇక్కడ తినొచ్చు అనమాట. బెల్లం, చపాతీ, ఇంకా పచ్చడి, పప్పు అయితే అదిరిపోయింది. మన ఇంట్లో ఎట్లా వేసుకుంటామో అట్లనే ఉంది సేమ్. ఆలు మటర్ కర్రీ, ఇంకా ఇదైతే పెరుగు పచ్చడి. ఇది పెరుగు పచ్చడి, అన్నం, ఇంకా ఇదైతే బాటి అంటారు దీన్ని. ఇది మనం పప్పులు వేసుకొని తినాలి. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్. ఇది కొబ్బరి పొడి, చూర్మా. దాల్ బాటి भी बहुत अच्छा है. ఇదిగోండి, ఎవరన్నా జైసల్మీర్ వచ్చినప్పుడు అక్బర్ డెజర్ట్ సఫారీ ఇదే అనమాట. మేము ఇతని దగ్గరనే ప్యాకేజ్ తీసుకుంది. ఇక్కడ వచ్చేసాండి. నెంబర్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ, చూసుకోండి. ఇతనే అనమాట అన్న. बहुत अच्छा है खाना और सब अरेंजमेंट्स बहुत अच्छा है. థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట ఫుడ్, నైట్ ఫుడ్. పప్పు, రైతా, దాల్ బాటి, చూర్మా. దాల్ బాటి చూర్మా అయితే ఫస్ట్ టైం నేను తినడము. రాజస్థానీ స్టైల్ ఫుడ్ బాగుంది. దాల్ బాటి నాకైతే నచ్చింది. పప్పు అయితే మన ఇంట్లో చేసుకున్నట్టే. నేను రోజులైందా పప్పు తినక. ఇంకా పెరుగు పచ్చడి కూడా సూపర్. ఎంత తక్కువ ప్యాకేజ్లో జీప్ సఫారీ, క్యామెల్ సఫారీ, నైట్ స్టే, ఫుడ్, మళ్ళీ ప్రోగ్రాము, మళ్ళీ రేపొద్దున ఫుడ్. ఓకే, నాకైతే మంచిగా అనిపించింది. జీప్ సఫారీ ఎట్లా అంటే 3 డెజర్ట్లలో తీసుకెళ్తారు. అది ఒక్క నిమిషం కూడా ఉండదు, కానీ బాగుంటుంది. ఉన్న కాడికైతే మంచిగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు. క్యామెల్ సఫారీ ఏమో జస్ట్ ఇట్లా ఒక 500 మీటర్స్ అంతే. ఫుడ్ అయితే బాగుంది. టెంట్ స్టే బాగుంది, చూపించిన కదా అది కూడా. ఇంకా రేపు పొద్దున ఫుడ్ ఖతం అయిపోతుంది. ఇంకా ప్యాకేజ్ 1200 బెస్ట్ కదా. నాకైతే సాటిస్ఫాక్షన్గానే అనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహా, పరాటా, మళ్ళొక బెల్లం ముక్క, పచ్చడి.